అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. భూ సమస్యల పరిష్కారం కొరకు ఒక నెల ఒక గ్రామం 4 సార్లు సందర్శన అనే కార్యక్రమం 2వ గురువారం కపిలేశ్వరం మండలం నేల్టూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నెలలో 4 గురువారాలు ఒక గ్రామంలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి గత రీసర్వేలో జరిగిన తప్పిదాలు, ఒకే ఎల్పీ నెంబర్, పలువురు రైతులకు కేటాయింపు, పాస్ బుక్లలో తప్పులు వంటి సమస్యలను రికార్డులలో సరిచేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదటి గురువారం దరఖాస్తు స్వీకరించి నాటి నుండి తదుపరి జరిగే 3 గురువారాల గ్రామ సభలలో సమస్య పరిష్కారం ప్రగతిపై రైతులకు వివరిస్తామన్నారు. కావున రైతులు దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కొరకు ఈ రెవెన్యూ గ్రామ సభలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. ఈ రెవెన్యూ గ్రామ సభలో వీఆర్ఓ రాముడు, ఆర్ఏ అర్జమ్మ, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు కపిలేశ్వరం మండలం నేల్టూరు గ్రామం నందు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ లో భాగంగా 2వ వారంలో ఇవాళ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా లాస్ట్ గురువారం వచ్చిన దరఖాస్తులన్నీ మేము చదివించడం జరిగింది రైతులకి. అందులో భాగంగా ఈ రోజు కూడా కొన్ని యాక్షన్ వేరియేషన్ కేసులు, అలాగే సుమోటోగా మనం చేయవలసిన ఇనాం సంబంధించి, అదేవిధంగా షేప్ కరెక్షన్స్ కూడా దరఖాస్తులు మేము తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి మెయిన్ యాక్షన్ వేరియేషన్ కేసులకి సంబంధించి లాస్ట్ మనకి డిసెంబర్ లో గవర్నమెంట్ వారు జీవో సర్క్యులర్ కూడా ఇచ్చున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం అబోవ్ 5% ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎక్స్ అనే వ్యక్తికి ఎకరం ఉంది భూమి, అదే పక్క రైతుకి వై అనే ఎకరం ఉంది. ఇద్దరికి రీసర్వేకి ముందు ఎకరం ఉన్నాయి. కానీ రీసర్వే అయిన తర్వాత పక్క ఎక్స్ అనే అతనికి ఎకరం 10 సెంట్లు, వై అనే అతనికి 90 సెంట్లు వచ్చింది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇచ్చిన 5% అలవెన్స్ ప్రకారం ఈ ఎకరా 10 సెంట్లు ఉన్న ఆయన దగ్గర డాక్యుమెంట్స్ 90 సెంట్లు వచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, భూమి మీద కూడా వెరిఫై చేసి, మనం వితౌట్ కన్సల్ట్ అంటే మామూలుగా నోటీస్ ఇస్తాం వాళ్ళకి, ఇలా మీకు 10 సెంట్లు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి మేము నోటీస్ ఇచ్చి, ఆయన కన్సల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము సుమోటోగా ఆ 10 సెంట్లు కూడా తక్కువ వచ్చిన రైతుకి మేము కలుపుతాము. వేరే మేము ఆన్లైన్లో కలుపుతాం తప్ప భూమి మీద మేము గట్లు మేము జరపలేము. మేము ఆన్లైన్లో వెబ్లాన్ 2లో ఆన్లైన్లో ఈ ఎవరికైతే మనకి 10 సెంట్లు తగ్గిందో అది మేము ఆన్లైన్లో కలుపుతాం. భూమి మీద వచ్చినప్పటికి గట్లు జరిపే అధికారం మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు. కావున మనకి ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం అబోవ్ 5% యాక్సెస్ ఉన్న అన్ని మేము ఈ సర్క్యులర్ ప్రకారం మేము చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.